ఫ్రెండ్స్, కొత్త సీఎం పరిస్థితి విషయం హాస్పిటల్కి తరలింపు. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం ఉదయం అకస్మాత్తుగా పాట్నాలోని అతిపెద్ద ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆర్థో విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఉదయం నిద్ర లేవగానే సీఎం నితీష్ కుమార్కి చేతి నొప్పి పుడుతుందని తన స్నేహితులకు చెప్పారు. అనంతరం వైద్యులను సంప్రదించి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకున్నారు. సీఎం నితీష్ క్షేమంగా ఉన్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఆర్థో విభాగం సీనియర్ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిన్న ఉప కేబినెట్ సమావేశానికి పిలిచారు. అయితే ఈ సమావేశంలో బీహార్ ప్రభుత్వంలోని అన్ని శాఖలు మంత్రులు పాల్గొని 25 అజెండాలను కూడా ఆమోదించారు. దీని తర్వాత ఈ ఉదయం నితీష్ కుమార్ చేతి నొప్పి అనిపించడంతో అతను చికిత్స జరుగుతున్న ఆసుపత్రికి చేరుకున్నాడు. ఇంతకు ముందు కూడా లోక్సభ ఎన్నికల ప్రచారంలో సీఎం నితీష్ కుమార్ అస్వస్థతకు గురి కావడం గమనార్హం. అయితే దీని తర్వాత అతను చికిత్స పొందాడు. ఆరోగ్యంగా ఉన్న తర్వాత అతను చురుగ్గా కనిపించాడు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీఎం ఢిల్లీ వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుతో పాటు తమ పార్టీ నుంచి 2 నేతలను కూడా మంత్రివర్గంలో తీసుకున్నారు. అయితే ఆ తర్వాత తిరిగి రాగానే బీహార్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. జూన్ 29న జాతీయ కార్యవర్గ సమావేశానికి జేడీయూ పిలిచింది. ఈ సమావేశానికి నితీష్ కుమార్ అధ్యక్షత వహించాలి.